హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అయితే వివోకి సంబంధించిన బెస్ట్ కెమెరా ఫోన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకైతే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ముందు చేసే వీడియోలకు నాకు ఎంతో కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. ఈ వీడియోలో మనం వివో V30 Pro V30 గురించి అయితే తెలుసుకుందాం. ఇంకా ఈ ఫోన్స్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 6.78 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో పాటు HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది రెండు ఫోన్స్లో. ఇంకా రెండు ఫోన్స్లో బ్రైట్నెస్ వచ్చేసి 2800 నీట్ పీక్ బ్రైట్నెస్ అయితే ఫోన్ సపోర్ట్ చేస్తాయి రెండు. ఇంకా రెండు ఫోన్స్లో సిమిలర్గానే ఉంటాయి కాబట్టి డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే రెండు ఫోన్స్లో అయితే ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. డిస్ప్లే మాత్రం టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు, క్లియర్గా ఉంటుంది కాబట్టి. ఇంకా ఈ ఫోన్స్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే వివో V30కి వివో V30 Proకి అయితే కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అందులో iOS కెమెరా సపోర్ట్ ఉంటుంది, ఇందులో ఉండదు. వివో V30 Pro గురించి మనం అయితే మాట్లాడుకున్నట్టయితే 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 3 IMX కెమెరాలే ఉంటాయి. ఇంకా ఫ్రంట్ కూడా మనం మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి 50MP సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్లో అయితే హై రెజల్యూషన్లో అయితే మనైతే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా పోర్ట్రేట్స్కి అయితే మనమైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫొటోస్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఫోను. ఇంకా ఈ ఫోన్స్ యొక్క స్టోరేజ్ అండ్ ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే వివో V30 వచ్చేసి LPDDR4Xతో పాటు UFS 2.2తో అయితే లాంచ్ అవుతుంది. ఇంకా ప్రో వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే LPDDR5Xతో పాటు UFS 3.1తో లాంచ్ అవుతుంది. ఇంకా వివో V30 యొక్క బేసిక్ వేరియంట్ వచ్చేసి 8 128, ఇంకా హై వేరియంట్ వచ్చేసి 12 256. ఇంకా ప్రో గురించి మాట్లాడుకున్నట్టయితే 8 256 బేసిక్ వేరియంట్, 12 512GB అనేది హై వేరియంట్. ఇంకా ఈ ఫోన్స్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3తో అయితే వివో V30 లాంచ్ అవుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200తో మాత్రం వివో V30 Pro అయితే లాంచ్ అవుతుంది. ఈ రెండిట్లో అయితే మనమైతే మీడియం గేమింగ్ వరకే ఆడుకోవచ్చు. హెవీ గేమింగ్ పోతే ఫోన్స్ అనేవి కొద్దిగా హీట్ అనేవి అవుతాయి, హెవీ గేమింగ్ అయితే ఆడలేము. ఇంకా రెండిట్లో అయితే BGM అయితే 60 FPS వరకు అయితే ఎలాంటి ల్యాగ్స్ లేకుండా అయితే కంఫర్టబుల్గా రన్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్స్ యొక్క బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్స్ వచ్చేసి 5000 mAh బ్యాటరీతో అయితే లాంచ్ అవుతున్నాయి. దాంతో పాటుగానే 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్స్ అయితే. ఇందులో అయితే మనకైతే 100% 48 minutes లోపు అయితే 100% ఛార్జ్ అవుతుంది. మీడియం యూజర్స్కి అయితే కంఫర్టబుల్గా 1 day అయితే కంఫర్టబుల్గా రన్ అవుతుంది. హెవీ గేమర్స్ లేదా హెవీ గేమింగ్ ఆడే వాళ్ళకైతే కంఫర్టబుల్గా హాఫ్ డే అయితే కంఫర్టబుల్గా అయితే వాడుకోవచ్చు, ఏం పర్లేదు. ఇంకా ఫైనల్గా ఈ ఫోన్స్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకైతే డిస్ప్లే పైన ఈ ఫోన్స్ యొక్క బేసిక్ వేరియంట్కి ఇంకా హై వేరియంట్కి ఎంతెంత ప్రైసెస్ ఉన్నాయో డిస్ప్లే పైన అయితే కనబడుతుంది. ఇంకా ఈ వీడియో యొక్క నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ముందు చేసే వీడియోలకు నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది కాబట్టి. హ్యావ్ ఏ నైస్ డే.